63వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. భక్తులు అంటున్న మాట ఏంటంటే, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. మీరు ఎక్కడైనా చూడండి, ఒక ప్రేమికులు వాళ్ళు అంటుకొని నడుస్తారు, చెయ్యిలో చేసుకుని మరి చక్కగా నడుస్తారు. రైస్గా మన బృందావనం పాటినప్పుడు ఏమిటో వాళ్ళకి నేనేం మాట్లాడుతున్నానంటే, లోకముతో అంటగట్టేబడిన వాడు వేస్ట్ అయిపోతాడు, ప్రేమికురాలతో అంటగట్టబడిన వాడు ప్రేమికుడైపోతాడు. అదేవిధంగా ఎవరితో అంటగట్టబడితే వాడిలాగా అయిపోతాడు. మీరేమంటున్నారంటే, యేసయ్యతో అంటగట్టబడి ఉంటే మనము కూడా యేసయ్య పోలే ఉండాలి. ఆమేన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా యేసయ్యను అంటకట్టబడి ఉండాలి. వి హ్యావ్ టు అటాచ్ విత్ జీసస్. యేసయ్యతో అంటకట్టబడి ఉండుట. అంటకట్టబడిన వాడు వేశ్యతో సాంగత్యము చేయడు, అంటకట్టబడిన వాడు లోకముతో సాంగత్యము చేయడు, అంటకట్టబడిన వాడు ఈ యొక్క లోక సంబంధమైన విషయాలతో సాంగత్యం చేయని వాడు. ఈరోజు దేని చేత అంటకట్టబడిపోతున్నాం? మనకి ప్రతిరోజు మొబైల్ ఉంటుంది, పొద్దున్న లేస్తే చాలా. అది అఫ్కోర్స్ మనం కూడా ఏం చేస్తాం, అది వేరే విషయం. మనం ఒక రీల్ తిప్పుతాం, మళ్ళీ 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 ఇంకోటి తిప్పుతాం, మళ్ళీ 3వ తిప్పుతాం, మళ్ళీ 4వ తిప్పుతాం, అలా 5, 6, 7, 8, 10 ఒక్కసారిగా గంట అయిపోతాం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎక్కువగా వీడియోస్ చూడటం వల్ల నెట్ అవ్వట్లేదు, కానీ రీల్స్ చూస్తేనే తొందరగా అయిపోయారు. అంటే అంత అంటగట్టబడిన వారిగా అయిపోయారు అన్నమాట జనం. ప్రైజ్గా నేనేం మాట్లాడుతున్నానంటే, ప్రపంచం అంతా కూడా ఒకదానికి అంటగట్టబడిపోతే ఒక క్రైస్తవుడు యేసయ్యను నమ్ముకునేవాడు మాత్రము యేసయ్యతో అంటగట్టబడి ఉన్నాడు. యేసయ్యతో అంటగట్టబడిన తర్వాత అతని జీవితమే మారిపోయింది. యేసయ్యతో అంటగట్టబడిన తర్వాత అతని రూటే మారిపోయింది. యేసయ్యతో అంటగట్టబడిన తర్వాత అతని యొక్క ప్రవక్తన అంతా కూడా ఏమైపోయింది? మారిపోయింది. వై వి డోంట్ హ్యావ్ చేంజ్? మన జీవితంలో ఎందుకని మార్పు లేదు అని మనం గమనిస్తే, మనం యేసయ్యతో అంటగట్టబడి లేము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. లేకుండా నువ్వేం చేయలేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ. ఏం చేయడానికైనా సరే అది ఇంపాసిబుల్. ప్రియమైన దేవుని దగ్గర ఆలోచించండి. నేను పొద్దునే చెప్పాను, నేను యేసయ్యను నమ్మాను. సేవలోనికి రాకమునుపు నా చుట్టూ 10 మంది ఉండేవాళ్ళు, కంపల్సరీగా ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైతే సేవలోకి వచ్చానో నా పక్కన 2 ఉన్నారు. చూడు, యేసయ్యను నమ్ముకున్న సిచ్యువేషన్లో యేసయ్యతో అంటగట్టబడి లేము,
ఆ సిచ్యువేషన్లో అనేకులు మన పక్కన ఉన్నారు. కానీ ఒక్కసారిగా యేసయ్యతో అంటగట్టబడిన తర్వాత పక్కన ఎంతమంది? ఇద్దరే, అంతకంటే ఎక్కువ మంది లేరు. హల్లెలూయా. తర్వాత దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, ఆ సంఘంలో సంఘ బిడ్డలను ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. దేవుడి నామానికి మహిమ కలుగుతుందా. ఒక మీటింగ్కి మనం వెళ్తున్నామంటే, ఒక ప్రార్థనకు మనం వెళ్తున్నామంటే, ఒక సంఘానికి మనం వెళ్తున్నామంటే ఏమున్నాయి, తినడానికి ఏమున్నాయి అని చూసుకోరు తప్ప యేసయ్య యొక్క వాక్యముతో అంటగట్టబడి ఉండాలని ఇప్పుడు కూడా చూడండి. ప్రైజ్ గాడ్. నేనేం మాట్లాడుతున్నా తెలుసా? శారీరకంగా మనకి ఏదో వస్తుందని దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ దేవునితో అటాచ్ అయిపోటకు ఆయన ఎదురు రావట్లే. జీవితాలలో అయిపోయినాయి, జీవితాలలో తారుమారైపోయినాయి, జీవితాలలో అప్రబుద్ధం అయిపోయినాయి, జీవితాలలో కన్ఫ్యూజన్గా అయిపోయింది, జీవితాలలో పిచ్చుతనంగా అయిపోయింది. కానీ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నటికీ కూడా ఆ విధంగా ఉండదు. మీరందరూ చాలా మంచి ఆ విధంగా ఉండాలని నేను భావిస్తున్నాను. ఆమేన్. నేనేం మాట్లాడుతున్నానంటే, లోక సంబంధమైన వాటితో అంటగట్టబడి ఉండట కంటే యేసయ్యతో అంటగట్టబడి ఉండట ఎంతో మేలని మీకు తెలియచేస్తాను. అందుకనే భక్తులు అంటున్నాడు కదా, ఏమన్నా తెలుసా? ఒకసారి మళ్ళీ చూస్తారండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది. ఆయన తన జీవితాన్ని అంటలేదు, తన శరీరాన్ని అంటలేదు. దేవా, నా ప్రాణమంతా కూడా నిన్నే అంటి జీవించాలి అంటే, పుట్టిని మొదలుకొని చచ్చేంత వరకు నా ప్రాణం నీ దగ్గరే ఉండాలి ప్రభువా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోరుకోనాన్ని నాకు ఇచ్చుటకును, భాగాల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, భాగాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. యేసయ్యా, నీవే రాకపోతే నేనేమైపోదు. అందరూ కలిసి నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొంతమందికి ఓవర్ భక్తి పెరిగిపోతుంది. ఆ ఓవర్ భక్తి ఎలా ఉండదు చెప్పిన, ఒక ఆయన అక్కడ ఎండుమిరపకాయలు ఏదో పంట ఏదో పండిస్తారు. పండిస్తే ఆయన అందరూ తీసుకెళ్ళడం చూస్తున్నాడట.
తెలిసిందే కదా, ఎక్కడన్నా పంట కాస్తే పని చేస్తారు, వచ్చినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటారు. ఈ వ్యక్తి కూడా అదే పని చేశాడంట. అందరినీ చూసి తీసుకున్నవాడు ఏమన్నా కుదురు ఉన్నాడా? ఆ వానరు ఫోన్ చేసి అన్నాడంట, మీ పంటలో నేను తీసుకెళ్ళాను అన్నాడంట. ఆ వానరు కోపం వస్తుందా? కోపం వస్తుంది, చెప్పకుండా తీసుకెళ్ళాడు కాబట్టి. ఈ వ్యక్తి ఇంకొకటి అన్నాడంట, ఏమంటే మీరు తీసుకెళ్ళిన వెంటనే రాత్రంతా కూడా దేవుడు నాతో మాట్లాడండి, దేవుడు నన్ను గర్జించాడండి, దేవుడు నన్ను తిట్టాడండి. అందుకని నేను తీసుకెళ్ళి ఏం చేశానంటే మరలా మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను, అందుకే ఫోన్ చేసి చెప్పానండి అంటాడు. సర్లే ఈ ఓనర్ కొంచెం కోపం వచ్చి సరిగారా బాబు అన్నాడు. అది తర్వాత ఈ మాట చెప్పినప్పుడు రెండోసారి తీయకుండా ఉండాలిగా, మనోడు ఏం చేశాడంటే రెండోసారి కూడా సైలెంట్గా తీసుకెళ్ళిపోయాడంట. తీసుకెళ్ళిపోయేసరికి ఆ ఓనర్ అన్నాడంట, ఎరా నిన్నే కదా నీ దేవుడు గర్జిస్తాడని, గట్టిగా మాట్లాడాడని, గట్టిగా తిట్టాడని నేను విన్నాను, నువ్వు చెప్పావు, అయితే ఇప్పుడు ఏంటి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నావు అన్నాడు. అనేసరికి అరే మర్చిపోయానండి అన్నాడండి. ప్రైజ్ గాడ్. అంటే కొంతమందికి ఓవర్ భక్తి లేకపోయి ఆ భక్తి ఎదుటి వాళ్ళకి కనపరుచుకోవాలనుకుంటుంది తప్ప దేవుని చేత అటాచ్ చేయబడి దేవునితో ఉండాలని కోరుకోరు. వాడు ఆల్రెడీ ఆ మానవుడికి చెప్పాడు, కుదురుకుండాలిగా, కుదురుకుండా మళ్ళీ అదే పని చేశాడు. అదే పని చేయడం వల్ల ఏమైపోయింది, ఈ వానికి ఉన్న నమ్మకం దాసిపోయింది. ప్రైజ్ గాడ్. నేనేం మాట్లాడుతున్నానంటే చాలా మంది కూడా వారి యొక్క భక్తిని బయటికి కనపరచుకోవడానికి ఇష్టపడతారు తప్ప దేవుని చేత అటాచ్ చేయబడి, దేవునితో అంటకట్టబడి, దేవునితో ఉంటూ దేవునికి చూపించుకోవాలని ఉండదు. ప్రైజ్ గాడ్. భక్తి అనేది ఒక మార్గంలో చూపించాలి, అదే మాదిరికరముగా. ఆ మాదిరి అనేది వేషధారణలాగా కాదు, కానీ నమ్మకముగా ఉండాలి, విశ్వాసం కలిగినదిగా ఉండాలి, శ్రేష్టముగా ఉండాలి. ఇదిగో దేవునికి బహుయింపుగా ఉండాలి, దేవునికి ఎంతగానో ఇష్టమైనదిగా ఉండాలి. ఈరోజు నేను అడుగుతున్న ఒక ప్రశ్న, నీ భక్తి దేవునికి ఇష్టముగా ఉందా? ఈరోజు అడుగుతున్న ఒక ప్రశ్న, దేవుని చేత అంటకట్టబడి ఉన్నావా? దేవుని చేత అంటకట్టబడి ఉంటే నీలో నిజమైన భక్తి ఉంటుంది, లేదంటే నమ్మకార్థమ భక్తే. ప్రైజ్ గాడ్. నేను మాట్లాడుతున్నాను ఏంటంటే మనందరికీ కూడా దేవుని చేత అంటకట్టబడి మనసు ఉండును కాక, దేవునిలో నిజమైన భక్తి కలిగి ఉండును కాక. ఆమేన్, ఆమేన్. రెండవది ఏంటంటే నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ఆయన కుడి చెయ్యట మనల్ని ఏం చేస్తుందంటే ఆదుకొనుచున్నదంట. ఆయన గొర్రెలను మేకలను ఏం చేశాడు? వేరుపడి చేశాడు. ఇదిగో కుడివైపు ఉన్న వారులారా, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, ఇదిగో ఎడమవైపు ఉన్న వారులారా, తండ్రి చేత శపించబడిన వారులారా. ఆయన అంటున్నాడు, కుడి చేతి దగ్గర ఎవరైతే ఉంటారో వారి గొర్రెలు, వారి దేవుని పరిచయం, వారి ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. నేనేం మాట్లాడుతున్నానంటే కుడి చేయి దగ్గర అంటే యేసయ్య కుడి వైపున ఉన్న వారందరూ కూడా వారిలో ఏముంటుందో తెలుసా? నిజమైన భక్తి ఉంటుంది. వారిలో ఏముంటుందో తెలుసా? అంతకట్టబడేటువంటి మనసు ఉంటుంది. అంటే దేవుని సన్నిధికి వస్తారు, వారి యొక్క భక్తిని చూపిస్తారు, భక్తిని చూపించి వారి యొక్క విశ్వాసము ద్వారా దేవునితో అంటకట్టబడి ఉంటారు. ఆమేన్. ఆ విధంగా అంటకట్టబడుతూ దేవుని యొక్క కుడి చేతి క్రింద
ఆశీర్వదింపబడినటువంటి ప్రజలుగా ఇంకా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఏమైందంటే, ఇలాగే ప్రయాణం చేస్తున్న సమయమున ఒక అతను ఎదురయ్యాడు. ఏమన్నాడు తెలుసా? ఏమండి, కుడి చేత్తో అన్నం తింటాం, ఎడమ చేత్తో చేస్తాము. అయితే బైబిల్ని కుడి చేత్తో పట్టుకోవాలా, ఎడమ చేత్తో పట్టుకోవాలని అడిగాడు. రైస్ గారు అంటే మంచి ప్రశ్నలే కదా. నా పిల్లలు మీరే నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అవును కదా, మనకు కూడా ఎవరికైనా ప్రశ్న వచ్చిందా? బైబిల్ని కుడి చేత్తోనే పట్టుకోవాలి, ఎడ చేత్తో పట్టుకోకూడదని ఎవరు ఎప్పుడైనా వచ్చిందా ఆలోచన? ఇప్పుడు రాలేదా? ప్రైజ్ కాదు, ఎవరికి రాలేదా ప్రశ్న? కుడి చెయ్య, ఈ చేయితో పరిశుద్ధమైన వాటిని అంటుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ చేతితో బురదైనా సరే, మట్టి అయినా సరే, ఇక వేరేదేవైనా సరే అన్నీ ఈ చేతితో చేస్తాం. అంటే మనం ఎలా చూస్తామంటే, ఈ చెయ్యి పవిత్రమైంది, ఈ చెయ్యి అపవిత్రమైందిగా చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈ చెయ్యి లేకపోతే అన్ని పనులు దీంతోనే చేయాలి. అప్పుడు అపవిత్రత పవిత్రత రెండు ఒకటి. నేనేం మాట్లాడుతున్నానంటే, బైబిల్ని ఏ చేతితో పట్టుకున్నా అది పవిత్రంగా ఉండాలి. అవునే, ట్రైనింగ్లో ఒకటనే ఒకటి ఏంటంటే, అది సినిమాలు చూస్తా బైబిల్ ఎట్లా పట్టుకోవాల్సి వస్తుందని కానీ రైట్ గా అంటే బైబిల్కి అంత ప్రయారిటీ ఇచ్చారని భావిస్తున్నాను, అంత భక్తి. కొంతమంది అయితే బైబిల్ని చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఎందుకంటే ఇది దైవ గ్రంథం, ఎందుకంటే ఇది నా జీవితం. అద్దంలో నేను ముఖాన్ని ఏ విధంగా చూసుకుంటున్నానో నా జీవితాన్ని ఇందులో చూసుకుంటున్నాను. నా జీవితం అంతా కూడా ఇందులో కనబడుతుంది. నా జీవితం పాడైపోయిందా, నా జీవితం సరితూగాలంటే ఇదే చదవాలి. నా జీవితం ముందుకు వెళ్ళాలంటే ఇదే చదవాలి. నా జీవితం బాగుపడాలంటే ఇదే చదవాలి. నా జీవితం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ఇదే చదవాలి. నా గుర్తుంది కదా వచ్చిన ప్రకటన గ్రంథం, ఎస్ 1వ అధ్యాయం. ఈ ప్రవచన వాక్యములను చదివిన వారు చదువుతాం అందరూ కలిసి. ప్రకటన గ్రంథం, ఎస్ నా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఎస్ ఎన్నో వచ్చినది? ఎస్ 3వ వచ్చిన. సమయము సమీపించినది కనుక. ఎస్ అందరం కలిసి చూద్దామా, అందరు బైబిల్ చూస్తారు ఒకసారి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును దాన్ని. మనకు చదువుతామా? సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యులు. ఎస్, వినేవాడు ఏమవుతాడంట? మనందరూ కలిసి చెప్తారు ఒకసారి. వినేవాడు ఏమవుతాడు? ఒకసారి మళ్ళీ మొదటి చూద్దామా. చదివేవాడు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. వినడవాడు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. వీటి ప్రకారంగా కైకొన్న వాడు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. ఒకసారి మళ్ళీ చెప్తారా? చదివినవాడు, వినినవాడు,
గైకొనిన వాడు. ఆమేన్. మీరందరూ కూడా ధన్యులగుదురు గాక. మీ యొక్క బిడ్డలందరూ కూడా ధన్యులగుదురు గాక. మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడును గాక. ఈ ప్రవచన వాక్యములన్నీ కూడా మీ కుటుంబంలో నెరవేర్పు జరుగును గాక. ఆమేన్. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిదిగా ఏంటంటే మనలో నిజమైన భక్తి ఉండాలి. నిజమైన భక్తి ఉంటే కనుక యేసయ్యతో అంటగట్టబడి ఉంటాం. అంటగట్టబడి ఉంటే దానికి వచ్చే ఫలం ఏంటో తెలుసా? మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తారో చూద్దామని ఆదుకుంటాడు. ఏం చేస్తాడండి? ఆయన ఆదుకునే దేవుడు. పెదవరాని పక్షాన ఆయన ఏం చేస్తాడట? వ్యాజ్యమాడతాడు. అంటే వ్యాజ్యమాడి వాడిని ఆదుకుంటాడు. కాబట్టి భర్త చనిపోయిన పెదవరాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఏమంటారు తెలుసా? అతను ఈమెను ఆదుకున్నాడు, అతను ఈమెను చేరదీశాడు. రైస్గా దేవుని నామానికి మహిమ కలుగుతుందా? ఒక ఆవిడంట తన భర్తను ఆమె చంపేసుకొని వేరే అతను పెళ్లి చేసుకున్నారు. వేరే అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఏమనుకుంటుందంట? ఏమో తెలుసా? ఈ భర్త నన్ను ఆదుకున్నాడు. నన్ను ఆదుకోవడం అంటే అది కాదు. రైస్గా ఒక విధవరాలుగా ఉన్నప్పుడు, ఏమీ లేని ఎన్నికగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు సహాయం లేని నిస్పృహలో ఉన్నప్పుడు, ఎవరు లేని ఒక జీవితంలో ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్లో దేవుడు ఆదుకునేవాడుగా ఉంటాడు. ఆమేన్. అప్పుడప్పుడు నేను కొంతమందిని పరిశీలిస్తూ ఉంటాను. ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ చక్కగానే ఉన్నారు, చక్కగానే చేశారు. కొన్నిసార్లు నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ హైడ్ దట్ మనీ. నేను డబ్బులన్నీ కూడా ఒక చోట పెట్టేసి ఏమైనా ఉందంటే నథింగ్ అనే ఉంది. నథింగ్ అనేసరికి నా దగ్గర ఒక్కడొక్కటి లేదు. రైస్గా కాబట్టి చిన్న మాట చెప్తేనే నీ పక్కన ఎవరు ఉండట్లేవే. అలాంటిది నిజముగా నీ దగ్గర ఏమి లేకపోతే ఎవరు ఉండడే అవసరం. మానవుడు ఒకవేళ తీసుకుని చూసు కానీ దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. నీ ఆస్తిని చూసి యేసయ్య నీ దగ్గరికి రాలేదు. నీ పాస్తులను చూసి యేసయ్య నీ దగ్గరికి రాలేదు. నీ డబ్బును చూసి యేసయ్య నీ దగ్గరికి రాలేదు. నువ్వు ఇచ్చే పెద్ద కానుకను బట్టి యేసయ్య నీ దగ్గరికి రాలేదు. కానీ ఆయన నీ దగ్గరికి వచ్చింది దేనికో తెలుసా? నిజమైన భక్తిని చూసి. ఆయనతో అంటకట్టబడి ఉన్నావు కదా, దాన్ని చూసే. ఆయన దగ్గరికి వచ్చావు కదా, దాన్ని చూసే. ఈరోజు ఆయన అంటున్న మాట, నేను నిన్ను ఆదుకుంటాను. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏ విధంగా అయితే కాచుకుంటుందో, పక్షి రాజు తన యొక్క రెక్కల మీద తన యొక్క బిడ్డలను ఏ విధంగా కాచుకుంటుందో, అదే విధంగా ఏ జంతువు అయినా సరే, ఏ మానవుడైనా సరే తన యొక్క బిడ్డలకు ఏ లోటు లేకుండా ఎలా చూసుకుంటారు, అదేవిధంగా దేవుడు మనల్ని ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మనల్ని పోషించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఇంకా నడిపించాలని ఆయన ఎంతగానో తాపత్రయంతో ఉన్నాడు. ఈమె ప్రైజ్ గాడ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఎవరు లేరని బాధపడుతున్నా, ఈ రోజున బంధువులే ఒకవేళ వాళ్ళు ఏదో అన్నారని, లేదంటే ఏ విషయంలో తిరస్కరించాలని, మీకు విషయం చెప్తున్నా, మీ దగ్గర ₹1,00,000 ఉన్నప్పుడు ఎప్పుడు రాని బంధువులు అప్పుడే వస్తారు. అవతల చెప్తున్నాను ఏమన్నా, ఎప్పుడు రాని బంధువులు కూడా మీ దగ్గరికి వస్తారు. జస్ట్ కావాలంటే ₹1,00,000 చేతిలో పెట్టుకోండి, రాకపోతున్నట్టు వస్తారు. దట్ ఈస్ అ మూమెంట్. నైస్. నీ దగ్గర ఏదో ఆశించి వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ నా యేసయ్య ఏమీ ఆశించకుండా మీ దగ్గరికి వస్తాను. అవునే
ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజమైన భక్తి ఉండాలి. మనం నిజంగా దేవునితో అంటకట్టబడి ఉండాలి. అంటకట్టబడుతూ ఆయన యొక్క ఆదుకుని ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా ఉండాలి. ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎస్, 11వ అధ్యాయం 11వ అధ్యాయం చూడండి. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన తెచ్చుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. విశ్వాసాన్ని బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాం దగ్గరికి దూతలు వచ్చారట. దూతలు వచ్చి చెప్పారట, వాగ్దానము చేశారు, ఆయన నమ్మదగిన దేవుడు, కార్యము జరిగిస్తాడు. అఫ్కోర్స్ అబ్రహాం కూడా నమ్మకం ఉంది. కానీ ఆ సిచ్యువేషన్లో శారాయి ఆ తల్లి గారు నమ్ముకుందట. ఈయనగా ముసలోడు అయిపోయాడు, నేను ముసలిదాన్ని అయిపోయాను, పిల్లలు ఎక్కడ కొడతారని నమ్ముకున్న వెంటనే అక్కడి నుంచి ఒక స్వరం ఏంటో తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నువ్వు ఎలా నమ్ముచున్నావు? దేవుని విషయం ఎప్పుడు కూడా చూపించేస్తుంది. దేవుని విషయం ఎప్పుడు కూడా నమ్మదు. ఎందుకంటే తెలుసా, నవ్విన శారమే దేవుని కార్యాన్ని చూసి ఈ రోజున ప్రతి వారికి కూడా ఒక తల్లిగా అయింది. ఈరోజు నమ్మనటువంటి నిన్ను దేవుడు నమ్మించును గాక. కార్యము జరగలేని నీకు కార్యము జరుగును గాక. విశ్వాసము లేని నీకు విశ్వాసం కలుగును గాక. ఆమేన్. ఎస్. శారమ్మ వయసు గతించిపోయింది, అయినా సరే గర్భము ధరించుటకు ఏ పొందిందట? పొందిందట. ఈరోజున ప్రతి ఒక్కరు కూడా నీటి పొడుగులట్టు నానా రకాలుగా ఉండేవాళ్ళు. కాబట్టి ఏం మాట్లాడుతున్నారంటే, చిన్న చిన్న విషయాలకి నవ్వుల పాలతో నేను రిజెక్ట్ చేసేవాడు చాలా మంది. కానీ అలా శారమ్మ నవ్వుకున్నప్పుడు యెహోవా నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు, ఐసాకు చేశాడు. ఈ రోజున నీకు నాకు కూడా ప్రవచనాత్మకమైన దేవుని యొక్క వాక్యముతో ఆయన వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానం? మీ అందరికీ కూడా ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తాను, మీ అందరికీ కూడా ఆ రాజ్యంలో సంతోషాన్ని ఇస్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఆ నివాసంలో మిమ్మల్ని పెట్టేస్తాను, మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను యేసయ్య చెప్పాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఎస్, ఆయన నమ్మదగిన దేవుడు. మనిషికి దేవుని నమ్మటానికి ఎన్ని కారణాలు ఉంటాయి, కానీ దేవుడు మనిషిని నమ్మటానికి ఒక్క కారణం చాలు. నువ్వు చిన్న ఆవగించంత విశ్వాసంతో చాలు, దేవుడిని నమ్మడానికి ముందుకు వచ్చేస్తాను. ప్రైజ్ గాడ్. నా విశ్వాసం కూడా అదే, ఆవగించంత విశ్వాసం. ఏదో ఒక రోజు దేవుడు కార్యం చేయకపోతాడా, ఏదో ఒక రోజు దేవుడు మౌనముగా ఉండగా నాకు కార్యం చేయకుండా విశ్వాసం. ఆ విశ్వాసం అనేది కంపల్సరీగా ఒక్కనొక దినమున, వన్ డే ఇట్ విల్ హ్యాపెన్, ఒకనొక దినమున జరుగుతుంది. బట్ స్టిల్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్. ఇంకా మనకు ఆ విశ్వాసం అనేది లేదు కాబట్టి ఇంకా దేవుని కార్యం చూడలేకపోతున్నాం. ఒకటి ఏంటంటే మనకి డివోషన్, భక్తి అనేది చాలా అవసరం. రెండు, అటాచ్మెంట్.
అటాచ్మెంట్, యేసయ్యతో అంటకట్టబడి ఉండుట. మూడవది, ఈ రెండింటిని బట్టి ఆయన ఆదుకొనబోతున్నాడు. ఆయన ఆదుకుంటూ ఏం చేయబోతున్నాడంటే నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని పరీక్షించబోతున్నాడు. ఒకవేళ నీవును కూడా శారంలాగా నవ్వుతున్నావా? ఒకవేళ నీవును కూడా శారంలాగా డౌట్ పడుతున్నావా? ఒకవేళ నీవును కూడా శారంలాగా అటు ఇటు తిరిగిపోతున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నమ్మదగిన వాడని. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతూ దైవ ఆశీర్వాదాలు, దైవ దీవెనలు పొందాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం దీవించుగాక. మరొకసారి ఈ ప్రవచన వాక్యమును చదివినవాడు, వినినవాడు, దీని ప్రకారం దైకున్నవాడు ఏమవుతాడట? ధన్యుడవుతాడట. మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదంతో వర్ధిల్లును గాక, దీవెనలతో ధన్యులవుదురు గాక. మీరందరూ కూడా నిజమైన భక్తిని చూపించుదురు గాక. మీరందరూ కూడా దేవునితోనే అంటకట్టబడి ఉందురు గాక. మీరందరూ కూడా దేవుని యొక్క దయను పొందురు గాక. ప్రభువును దీవించును గాక. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాం. దేవుని నామాన్ని మొక్క చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతాం. అందరం కుదిరితే మోకాళ్ళు వేద్దామా? మోకాళ్ళు వేస్తూ, దేవా, ఈరోజు నీ దగ్గరికి వచ్చినందుకు మనుషులు నన్ను తిరస్కరించారేమో, స్నేహితులు నన్ను తిరస్కరించారేమో, బంధువులు నన్ను తిరస్కరించారేమో, ఎవరు తిరస్కరించారో నాకైతే తెలియదయ్యా. కానీ ఈరోజు నాయన నీ కృపను బట్టి ముందుకు వెళ్ళిపోతున్నా. నీ కృపను బట్టి నీ యొక్క ఆశీర్వాదముతో నాయన ముందు కొనసాగిపోతున్నామయ్యా. మీరే ఒకరిని బలపరచండి అయ్యా. నీ వీరులతో నింపండి ప్రభువా. మాలో యొక్క నిస్సమైన భక్తిని గ్రహించండి అయ్యా. నీతో అంత కట్టబడి ఉండే వాక్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, నీ యొక్క ఆదుకునే ఆశీర్వాదాన్ని పొందుకునే వాక్యాన్ని నాకు దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నీవు మమ్మల్ని ఆదుకోకపోతే ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు ప్రభువా? నీవే ఆదుకున్నాడు ప్రభువా. నీవే ఆదుకున్నాడు ప్రభువా. నీ ప్రియమైన బిడ్డలు నీ యొక్క సన్నిధానానికి వచ్చావయ్యా. ప్రతి బిడ్డలు మీరు ఆదుకున్నాడు ప్రభు. కష్టంలో ఉన్నారా, లేకులో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ఆటంకాలు ఉన్నారా, ఓ దేవా, వారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నాయన దయతో వారిని మీరే ఆదుకుని మనం వేడుకొలుచున్నాం ప్రభు. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. మండలి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మండలి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని విను ప్రభు. నీ ఆశీర్వదించి దీవించి కనికరించున్నాను.
విన్న వాక్యాన్ని సాకారం ఏమాత్రము కూడా దొంగలించుకొని పోకుండా మీరే ఒక నామకరణని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.